స్టార్ టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రపురిలో విరాట్ హిందూ సమ్మేళన కరపత్ర ఆవిష్కరణ. ఫీజు రియంబర్మెంట్ ఇచ్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న ఆర్ కృష్ణయ్య. యాదగిరిగుట్టలో ఘనంగా సాగుతున్న స్వామివారి జయంతి ఉత్సవాలు. కామన్పూర్ ఆదివరాహ ఆలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం. కోమట్ల మఠంలో సామూహిక కుంకుమార్చన. కరీంనగర్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో ఎన్నికైన కన్నా కృష్ణ. అడిగూడెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ. రామాయంపేట మండల కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమం. ఓయూలో ఈ నెల 28న పూలే అంబేద్కర్ జయంతోత్సవాలు. మోతే మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. మంత్రపురిలో విరాట్ హిందూ సమ్మేళన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మంత్రపురిలో విరాట్ హిందూ సమ్మేళన కరపత్రాన్ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళన అధ్యక్షులు కర్నె హరిబాబు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్నె హరిబాబు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన మంతని కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించబడనున్న విరాట్ హిందూ సమ్మేళనానికి హిందువులందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ మంతనికండ కార్యవాహ గర్రెపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజంలో ఐక్యత, ధార్మిక చైతన్యం పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. గడప లోపల కులం, గడప దాటితే హిందూలం అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళన సమితి సభ్యులు కానుకుంట్ల స్వామి, మాడుశెట్టి సురేందర్, మాడుశెట్టి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగానే ఫీజు రియంబర్మెంట్ బకాయిలు చెల్లించడం ఇష్టం లేదన్న ఆర్ కృష్ణయ్య. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగానే ఫీజు రియంబర్మెంట్ బకాయిలు చెల్లించడం ఇష్టం లేదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న రియంబర్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. హైదరాబాద్ కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బకాయిలు చెల్లించేందుకు అప్పులు దొరకడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి ఒప్పుకుంటే 20,000 కోట్లు అప్పు ఇప్పిస్తానన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందని మండిపడ్డారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా సాగుతున్న నరసింహస్వామి జయంతి ఉత్సవాలు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు జయంతి ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేన పూజ, స్వస్తి వచనం, వాసుదేవ పుణ్యహ వచనం, ఋత్విగ్భరణము, కుంకుమార్చన, లక్ష్మీ నారసింహస్వామి అలంకార సేవలో యాగశాల ప్రవేశం, మత్సంగ్రహణం, అంకురార్పణ, మండపం ద్వారా తోరణ పూజ, అగ్ని ప్రతిష్ట, మూర్తి కుంభ ఆరాధన, మూల మంత్ర, మూర్తి మంత్ర ఆవాహనం, నిత్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం నిత్య ఆవాహనము, లక్ష్మీ నరసింహ సుదర్శన మూల మంత్ర ఆవాహనము, తిరు వెంకటాపతి అలంకార సేవ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కామన్పూర్ ఆదివరాహ దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. కామన్పూర్ ఆదివరాహ దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ గుడికి 13 మంది పాలకవర్గంగా నియమించారు. స్వామి గుడి చైర్మన్ గా ముత్యాల దామోదర్ ని నియమించారు.
ఆది వరాహస్వామి స్వయంభుగా వెలిసిన భగవంతుడు ఆ స్వామి వద్ద ఏదైనా కోరికలను కోరుకుంటే వెంటనే తీరుస్తాడని అందరికీ నమ్మకం. ఇలాంటి మహోన్నతమైన గుడికి నన్ను చైర్మన్ గా నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది అని, నాకు ఇచ్చిన ఈ పదవిని దుర్వినియోగం చేయకుండా గుడి కోసమే అనుదినము తప్పిస్తానని తెలిపారు. గుడిని దినదిన అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని, మా వంతు సహకారం మొత్తం అనుదినం చేస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు. కోమట్ల మఠంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్యవైశ్య సంఘ సభ్యులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరడపాక గ్రామంలోని వాసవి కన్యకా పరమేశ్వరి నగరేశ్వర స్వామి కోమట్ల మఠంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి సహిత నాగేశ్వర స్వామికి అభిషేకాలు, సామూహిక కుంకుమార్చన, తీర్థ ప్రసాదాలు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొద్దుటూరి రమేష్ గుప్తా, కాశెట్టి శ్రావణ్ కుమార్, కస్తూరి ఆంజనేయులు, నంగునూరు కృష్ణమూర్తి, దిడిగం అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. కరీంనగర్ లో జరిగిన మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో ఎన్నికైన కన్నా కృష్ణ. కరీంనగర్ లో జరిగిన మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో కరీంనగర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కన్నా కృష్ణ ఎన్నికయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికకు సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, అలాగే కరీంనగర్ మున్సిపాలిటీ మేయర్ కొలఖాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్స్ మరియు కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వారిని జేసీఐ కరీంనగర్ శాతవాహన ప్రెసిడెంట్ ఆవుల సుధాకర్, ట్రైనింగ్ డైరెక్టర్ గొల్లా లక్ష్మణ్ కుమార్, కమ్యూనిటీ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీకర్ తో కలిసి కన్నా కృష్ణను శాలువా కప్పి పుష్పగుచ్చంతో సన్మానించారు. నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి హాజరైన మందకృష్ణ మాదిగ. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి హాజరైన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గ్రామంలో అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రామంలో ఉన్న నిరుపేద కుటుంబానికి ఉచితంగా చదువు నేర్పించండి, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లిన వారు అవుతారని పేర్కొన్నారు. నిరుపేదల చదువు సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది అని పేర్కొన్నారు. చదువు అనే ఒక్క ఆయుధాన్ని అందించిన మహనీయులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలని తెలిపారు. ప్రపంచంలో లేని కుల వ్యవస్థ మన దేశంలో ఉంది. ఎంఆర్పీఎస్ ఒక కులానికే పరిమితం కాదు, అన్ని కులాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా పోరాటం చేసిన ఘనత ఎంఆర్పీఎస్ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన పోషణ పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మాధవనేని రఘునందన్ రావు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన పోషణ పక్వాడా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ ఎం రఘునందన్ రావు, ఎమ్మెల్యే రోహిత్ రావు ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తప్పనిసరిగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయని చోట సిడిపిఓలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కిచెన్ గార్డెన్లలో ఆకుకూరలు పెంచి చిన్నారులకు పోషక ఆహారం అందించాలన్నారు. అలాగే ప్లాస్టిక్ నిర్మూలనపై అంగన్వాడీ కేంద్రాల నుండే అవగాహన కల్పించాలని, విద్యార్థుల్లో చిన్ననాటి నుండే పర్యావరణ పరిరక్షణ భావన పెంపొందించాలని పేర్కొన్నారు. క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమయ్యే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు నువ్వు మటన్ తీసుకురా అని ఎప్పుడు ఆలస్యం లేదు. నీ కొడుకు ఏం చేస్తాడంటే మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తాడు. ఇంట్లో అమ్మ డబ్బా సంచి రాడు, స్టాండ్ తీస్తాడో లేడో మటన్ దుకాణం కాడిపోతాడు. మటన్ కొట్టి ఒకటో సంచిలో వేస్తాడు, వాటర్ కారుతుందని రెండో సంచిలో వేస్తాడు, పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని మూడో సంచిలో పెట్టిస్తాడు. మొత్తం 3 ప్లాస్టిక్ సంచులు ఇంటికి తీసుకొని వస్తారు. ప్లాస్టిక్ మటన్తో పాటు ప్లాస్టిక్ వస్తుంది. అమ్మ ఏం చేస్తుంది, ఉల్లిగడ్డలకు వస్తుంది, ఎల్లిగడ్డలకు వస్తుంది, మిరపకాయల తొడిమేలు చెత్త చెదారం అంతా ఈ ప్లాస్టిక్ పేపర్లు కట్టి ఇటువంటి చూసి కిటికీలకి అవతల వారేస్తుంది. అంతే, ఇక దయాదాక్షిణ్యాలు ఉంటాయి. కిచెన్ క్లీన్ చేయాలి, అవతల పడేసేయాలి. ఏడిపోతుంది ప్లాస్టిక్ సంచి, డ్రైనేజ్లో పోతుంది. ఇక పొద్దుగాలైతే మున్సిపాలిటీలో తిడితేనే ఉండాలి. నీళ్లు పోతలేవు, మోరి పోతలేదు, చెరువులంతా ప్లాస్టిక్ వచ్చింది. ఈ ప్లాస్టిక్ అంతా పోయి రామాయణపేట ఊరవతలు ఉన్న చెరువుల్లో జమ అవుతుంది. సో మంచి సీజన్ వస్తుంది. చెరువు పక్కనే అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. 2 పిల్లలు ఉంటేనే పిల్లలు ఎక్కువ చేస్తారు. 2ని కంట్రోల్ చేయడమే కష్టమైపోతున్నటువంటి రోజుల్లో కొన్ని సెంటర్లో 15, కొన్ని సెంటర్లో 20, కొన్ని సెంటర్లో 30, ఇంకా పెద్ద సెంటర్లో అయితే 50 వరకు చిన్న చిన్న పిల్లలు, అభం శుభం తెలియని అమాయకులు, ఏది మంచి ఏది చెడు తెలియదు. ఎర్రగా మండుతుంటే పోయి ముట్టుకుందాం అనుకుంటాడు పిల్లోడు, ఎర్రగా ఉందని. అంత అమాయకత్వం నుంచి. అందుకనే ఆ పాట రాసిన కవి నాట్ రాంగ్ ఆరుద్ర అనుకుంటా, ఆరుద్ర మనసుతో చెప్తాడు ఆ లేఖ మనసు మూవీలో. పిల్లలు దేవుడు ఇద్దరు కూడా చల్లని వారే. వాళ్ళు చల్లగుంటే మనందరం చల్లగుంటామని చెప్తారు. ఆ చల్లని పిల్లల్ని కాపాడుతున్నటువంటి మాతృమూర్తులందరికీ మరొకసారి శిరస్సు వంటి నమస్మాన్యాలు తెలియజేస్తూ, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పిల్లలతో పాటు పిల్లలకి జన్మనిచ్చే తల్లి కూడా గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు, తల్లి బాగుంటే పిల్లలు ఎలా బాగుంటారు అనేటువంటి విషయాన్ని ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాల్లో తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో 2018వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాజస్థాన్లోని ఒక జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంతింతాయి వడ్డుడింతాయి అన్నట్టు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి పల్లెటూరులో అంగన్వాడీ బిల్డింగ్ లేని, అంగన్వాడీ స్కూల్ లేనటువంటి ఊరు లేకుండా పోషణ్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ముందుకు తీసుకుపోతున్న భారత ప్రభుత్వాన్ని, అదే రకంగా సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పెద్దలందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్యన చాలా మందిని చూస్తూ ఉంటాం. పట్నంలో మా దగ్గరకు వచ్చి, సార్ ఎల్కేజీ అడ్మిషన్ దొరకలేదు, మేము ఫీజు ఎంతైనా కడతాం, మాకు జర ఏసీ స్కూలు, ఏసీ బస్సు, ఏసీలో పనిచేసేటువంటి వాతావరణం ఉన్న స్కూల్ కావాలని చాలా మంది రికమెండేషన్కి వస్తారు. దేనికి? నర్సరీ అంటారు, పీపీ అంటారు, PP1, PP2, ఎల్కేజీ, యూకేజీ పేర్లు మారుతుంటాయి. ప్లే స్కూల్ అని పేర్లు మారుతాయి. ఫీజు ఎంత అంటే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అనేటువంటి గొప్ప కాన్సెప్ట్ తోటి పోటీపడి ఒకళ్ళు కాదని ఒకళ్ళు చిన్న చిన్న 4 డబ్బాల రూపంలో నడిపిస్తారు. కానీ దానికి భిన్నంగా మా అంగన్వాడీ టీచర్లు ఇటీవల కాలంలో దాదాపు అన్ని అంగన్వాడీలు సొంత భవనాల వైపు అడుగులేస్తా ఉన్నాయి. భారత ప్రభుత్వం ప్రతి ఊరిలో అంగన్వాడీ భవనం కట్టుకోవడానికి NREGS కింద, ఉపాధి హామీ పథకం కింద సర్పంచులందరి సహకారంతో ఎక్కడికక్కడ అంగన్వాడీ భవనాలు కట్టేటువంటి కార్యక్రమానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేను ఇందాకటి పోతా ఉంటే కొన్ని ఆకుకూరలు కనబడ్డాయి నాకు. ఎప్పుడో నేను చిన్నప్పుడు మా నాన్నమ్మ వండి పెట్టేది మాకు. ఆ ఆకుకూరల్లో చాలా ఆకుకూరలు కూడా మనకు దొరుకుతలేవు. అందుకని నేను 2-3 మా అంగన్వాడీ టీచర్లకు విజ్ఞప్తులు. ఎందుకంటే తల్లి ఆ భూమికి ఎంత ఓపుకుందో మీకు కూడా అంత ఓపుకుంది కాబట్టి మీరు అంగన్వాడీ నడపగలుగుతున్నారు. లేకపోతే 10-15 మంది ఆ చిన్న చిన్న పిల్లల్ని సంఘటితం చేసి నేను బీఈడీ చేసినప్పుడు మా టీచర్లు చెప్తారు, ప్రొఫెసర్లు, అరే నువ్వు ఎంత చదువు చెప్పినా రాదుకుంటుంది పిల్లలకి, వాళ్ళకి ఆ పని చేపిస్తూ నువ్వు చదువు నేర్పించినావు. లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రాసెస్ లో మీరు ముందుకు పోతే పిల్లలు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారా బాబు అని చెప్పి చదువును ఎట్లా మార్చాలని చెప్పారు. మా అంగన్వాడీ టీచర్లు వాళ్ళ విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ని చూస్తుంటే మాకు ఎప్పుడో బీఈడీ చదువుకున్నప్పుడు మా టీచర్లు చెప్పిన లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి పదం గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి మా అంగన్వాడీ టీచర్లకు విజ్ఞప్తి, మేము వచ్చినప్పుడు మాకు చూపించడానికి కాదు మీరు పెట్టాల్సిన ఆకుకూరలు,
మీ ప్రతి అంగన్వాడీ సెంటర్ లో ఖచ్చితంగా కిచెన్ గార్డెన్ ఉండాలి. సిడిపిఓ గారు ఇక్కడికి వచ్చినటువంటి 4 యూనిట్ల సిడిపిఓలకి నాదొక విజ్ఞప్తి. జూన్ 1 నుంచి ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి ఆకుకూరల్ని మీ అంగన్వాడీ ప్రిన్సిస్ లో పెంచాలి. ఒకవేళ ఎప్పుడైనా మేము సడన్ ఇన్స్పెక్షన్ కి మీ అంగన్వాడీకి వచ్చినప్పుడు అక్కడ కిచెన్ గార్డెన్ లేకుండా అక్కడ మీరు ఇక్కడ డిస్ప్లేలో చూపించినటువంటి ఆకుకూరల మొక్కలు అక్కడ కనబడకుండా ఖచ్చితంగా మీ సిడిపిఓ గారి మీదనే చర్య తీసుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ గార్డెన్ పెట్టాల్సింది, మీకు అందరికీ కిచెన్ గార్డెన్ పెట్టాల్సిందిగా ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీ అంగన్వాడీని పరిశీలించి అవి ఉన్నాయా లేదా చూసి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరంటే ఎవరైనా పోరాడు చెడిపోయింది అనుకో, ఎవడరా నీకు చదువు చెప్పినాడు అంటే రూమ్లో, అంతేనా? అంటే దీంట్లో ఎవరికి పడతాయి? నరేంద్ర దీంట్లో ఎవరికి పడతాయి? చదువు చెప్పిన సార్కి పడతాయి. ఒకవేళ అంగన్వాడీ టీచర్లు సరిగ్గా పనిచేయలేదు అనుకో, ఎవరికి పడాలి? దీంట్లో సిడిపిఓ గారికి పడాలి. అందుకని మీ సిడిపిఓ గారికి గౌరవం దక్కాలన్నా లేదా పై అధికారులతో వారికి అక్షింతలు పడాలన్నా అది ఎవరి చేతులు ఉండాలి? దాని చేతులు ఉంటాయి. మీ చేతుల్లో ఉంది అనుకూల చేతులు ఎత్తురు, మా చేతిలో లేదు. అంత మా సిడిపిఓ గారి కర్మ. అంటే స్కూళ్ళలోనే కాదు, స్కూల్లో పిల్లల్ని ఎంత గొప్పగా చూసుకుంటున్నారో ముందు మీ కుటుంబాన్ని కూడా మీరు అంతే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఏ రకంగానైతే మీరు మీ అంగన్వాడీ సెంటర్లలో ఆకుకూరలు, ఆర్గానిక్ ఫుడ్ మెటీరియల్కి ఎట్లయితే ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారో, భావి భారతం అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రపంచం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి, మేము ప్లాస్టిక్ వాడమనేది ఖచ్చితంగా మా అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ప్రమాణం చేయాలి. మా అంగన్వాడీ సెంటర్లో ఓయూలో ఈ నెల 28న పూలే అంబేద్కర్ జయంతోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పిలుపునిచ్చారు. ఓయూలో ఈ నెల 28న పూలే అంబేద్కర్ జయంతోత్సవాలు నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో మధ్యాహ్నం 1 గంటకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. బీసీఎఫ్ తో సహా పలు సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రముఖ మేధావులు, మాజీ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరవుతుండగా బీసీ రిజర్వేషన్లు, రాజ్యాంగ పరిరక్షణపై చర్చలు జరగనున్నాయి. విద్యార్థులు, వివిధ సంఘాల నేతలు భారీగా పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 42% బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఈ నెల 28వ తారీఖు నాడు మహనీయుల జయంతి కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని టీబీఎస్ఏ దళిత బహుజన స్టూడెంట్ అసోసియేషన్, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువజన జేఏసీ, పీడీఎస్యూ జార్జిరెడ్డి, సబ్బండ శక్తి, ప్రొఫెసర్లు, మేధావులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే 42% బీసీ రిజర్వేషన్ పార్లమెంటుకు వచ్చి సంవత్సరం అయింది. ఈ రోజు కూడా బీజేపీ ప్రభుత్వం కనీసం ఈ విషయంలో ఇక్కడ గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బాధ్యత తీసుకోవట్లేదు. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం మేము పార్లమెంటుకు పంపించాము, ఢిల్లీకి పంపించాము అని చేతులు దులుపుకున్నది. అయితే ఇలాంటి 42% విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల విషయాలపైన, నిన్న మొన్న కులగణన విషయాలపైన ఇట్లా మేధావులతోటి ఉపన్యాసాలు, ఛాలెంజెస్, ఇవన్నీ కార్యక్రమాలు ఒక బిగ్ కాన్ఫరెన్స్ లాగా ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో ఉన్న మేధావులు, విద్యావంతులు అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 28వ తేదీన మానీయుల జయంతోత్సవ కార్యక్రమాన్ని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం, వెనుకబడిన కులాల సమాఖ్య బీసీఎఫ్, డీబీఎస్ఏ, జార్జిరెడ్డి పీడీఎస్యూ, సబ్బండ శక్తి, విద్యార్థి నిరుద్యోగ జేఏసీ, బీసీ జేఏసీ, దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల సమక్షంలో ఆర్ట్స్ కాలేజ్ ముందు మానీయుల జయంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, మేధావులకు, కవులకు, కళాకారులకు, రచయితలకు, ప్రతి ఒక్కళ్లకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా మేమేం తెలియజేయాలనుకుంటా ఉన్నాం ఈ సమావేశం ద్వారా, ఈ మానీయుల జయంతోత్సవం ద్వారా అంటే మహాత్మా జ్యోతిబా ఫులే చేసినటువంటి సాంస్కృతిక పోరాటాన్ని కొనసాగించడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఎవరు జనాభా ఎంతనో ఆ జనాభా దామాష ప్రకారంగా వాళ్ళకు ఆ రిజర్వేషన్లు ఉండాలని, బీసీలకు 50% పై ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాలని ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. వాళ్ళకి ఆ రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారంగా జరగాలి.
అదేవిధంగా ఈ దేశంలో నిత్యం దళిత బహుజనుల మీద హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దళిత బహుజనుల మీద చిన్న చూపు నడుస్తూ ఉన్నది. బాబాసాహెబ్ మహాత్మా జ్యోతిబా ఫూలే వీళ్ళ ఆశయాన్ని కొనసాగించడం అంటే వాళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడం. ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలంటే యూనివర్సిటీ విద్యార్థులుగా మేధోమథనం చేయాలి, చర్చించాలి, విద్యార్థి లోకాన్ని ఏకం చేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. దీనికి ముఖ్య అతిథిగా మేధావులు అయినటువంటి ప్రపంచ మేధావి ప్రొఫెసర్ కంచయ్య సారు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మన చిరంజీవి సారు, అదేవిధంగా మాజీ హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి చంద్రకుమార్ సారు, అదేవిధంగా పూర్ణచంద్రరావు సారు, ఉస్మానియా విద్యార్థి సంఘాలు కూడా డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు అయితేంది, అదేవిధంగా మన జంపాల రాజేష్ గారు అయితేంది, అదేవిధంగా ఉస్మానియాలో ఉన్నటువంటి అన్ని సంఘాలుగా మూర్తి గారు అయితేంది, అదేవిధంగా ఎస్ఎన్ఆర్ అయితేంది, సోమశేఖర్, వలిగొండ నరసింహ, ఉదయ్ అన్ని సంఘాలుగా ఈరోజు ముఖ్య అతిథులుగా వస్తా ఉన్నారు. మేము ఒకటే తెలియజేయాలనుకుంటాం, ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో 180% ఉన్నాం కదా మనం ఎందుకు దొరలు వెలుమలు కమ్మలు వాళ్ళు 115% కూడా లేరు. మరి వాళ్ళేమో పార్టీలు ఏర్పాటు చేసుకుంటారు. మానీయుల జయంతోత్సవాలు వస్తే పూలదండ వేస్తున్నారు, వాళ్ళు వాళ్ళకు ఓట్లు వేయించుకుంటారు. మరి 180% ఉన్నాం కదా, మనం ఏకం కావాలి కదా. అందుకోసమే మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఏకం అయితే మనం రాజ్యం తెచ్చుకోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ సారు పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అన్నాడు. మరి పొలిటికల్ పవర్ రావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకం కావాలి. ఆ ఏకం కావాలంటే ఎవరు చెప్పాలి? చదువుకున్న విద్యార్థులుగా మేము పిహెచ్డి స్కాలర్లుగా ఒక మానీయుల జయంతోత్సవాల ద్వారా మనందరం ఏకం కావాలని తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి మళ్లీ చెప్తా ఉన్నాం. బీసీల ఎస్సీలు ఎస్టీలు కలవాల్సిన ఆవశ్యకత ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విడిపోయి ఉన్నటువంటి మనల్ని బ్రాహ్మణ వర్గాల అధికారులు అంటే ఆధిపత్య వర్గాలు ఏం చేశారంటే మనల్ని విడగొట్టిర్రు. ఎస్సీలు బీసీలు కలవద్దని, ఎస్సీలు ఎస్టీలు కలవద్దని, ఆదివాసీలు కలవద్దని, అంటే మనం కలిస్తే రాజ్యం పోతుందని వాళ్ళ భయంతో మనల్ని కలవనీయకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ మీడియా సమావేశం ద్వారా ప్రత్యేకంగా రాజ్యాధికారం రావాలి. ఆ రాజ్యాధికారం రావడం కోసమే ఈ మహనీయుల జయంతోత్సవాలు నిర్వహిస్తున్నాం. మాకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ మీడియా సంస్థలకు హృదయపూర్వకంగా, ఏ ఉద్యమమైనా మీడియా సంస్థల సపోర్టు లేకపోతే విజయవంతం కాదు. గత 15-20 ఏళ్లుగా ఈ బహుజన ఉద్యమాలు నిలబడుతున్నాయంటే మీడియా సపోర్టు కూడా ఉన్నది. ప్రత్యేకంగా మా ఈ ప్రెస్ మీట్ కి వచ్చిన మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాలకు ఎప్పుడు కూడా మీ మద్దతు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జగనమోని చెన్నరాములు ముదిరాజ్. నేను వెనుకబడిన కులాల సమాఖ్య బీసీఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ రోజు మంగళవారం రోజు మధ్యాహ్నం 1 గంటకు ఉస్మానియా యూనివర్సిటీ రూమ్ నంబర్ 57 అందులో మహనీయుల యొక్క జ్యోతిబా పూలే, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారుల యొక్క మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఉత్సవాలకు మరి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయినటువంటి మాజీ ఐఏఎస్ టి చిరంజీవులు గారు, అదేవిధంగా మరి ప్రపంచ మేధావి అయినటువంటి కంచె ఐలయ్య గారు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు, అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా మరి మాజీ డీజీపీ ఆంధ్రప్రదేశ్ పూర్ణచంద్రరావు గారు, వీరందరూ కూడా విశిష్ట అతిథులుగా, ముఖ్య అతిథులుగా, ప్రధాన వక్తగా హాజరవుతున్నారు. కాబట్టి మరి ఈ సదస్సుకు తప్పనిసరిగా బీసీ ఎస్సీ ఎస్టీ ఆదివాసీ మైనారిటీ మిత్రులందరూ కూడా హాజరై మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సదస్సును ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రధాన భూమికగా తీసుకుని 42% రిజర్వేషన్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు ప్రధానంగా తీసుకుని డీబీఎస్ఏ, అదేవిధంగా బీసీ సిఆర్పీలు అందరూ కూడా సిఆర్పీఎస్ ప్రధానంగా తీసుకుని జార్జిరెడ్డి పీడీఎస్యు మిత్రులందరూ కూడా ప్రధానంగా భూమిక వహిస్తూ ఈ సదస్సును జయప్రదం చేస్తున్నారు. కాబట్టి మరి మేధావులు, బహుజనులు, బీసీ ఎస్సీ ఎస్టీ ఆదివాసీ మైనారిటీలందరూ అధిక సంఖ్యలో హాజరై మరి ఈ సదస్సును జయప్రదం చేయాలి. ఈ జయప్రదం ఇక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు బీసీ ఉద్యమము మరి ప్రత్యేకంగా కొద్దిమంది నాయకుల చేతుల్లోనే ఉండేది. కానీ ఈ బీసీ ఉద్యమాన్ని, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉద్యమాన్ని, ఆదివాసీ ఉద్యమాన్ని విద్యార్థులు, మేధావుల యొక్క చేతుల్లో ఇది ఇంకా పరిడవిల్లాలని, సమాజం అంతా కూడా మార్పు రావాలనే ఉద్దేశంతో ఉస్మానియా వేదికగా పెట్టడం జరుగుతున్నది. కాబట్టి అందరూ హాజరై మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి. సోనిపేట
సూర్యాపేట జిల్లా మోతి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ జెండా ఎగరవేసి కొబ్బరికాయలు కొట్టి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఆర్ లింగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి, గోగులోతు శంకర్, సంజీవరెడ్డి, పగడాల వెంకట్రెడ్డి, నూకల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దగ్గర 25 సంవత్సరాలు అవుతుంది. ఒక 13-14 సంవత్సరాల పోరాటం తర్వాత విధిలేని పరిస్థితుల్లో ప్రత్యేక తెలంగాణను ఇవ్వడం జరిగింది. 16 సంవత్సరాల పోరాట ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రత్యేక తెలంగాణ. తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాని ఫలితాలు మనం 5 సంవత్సరాలు అనుభవించినాము. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ అభివృద్ధి అంటే ఏందో కేసీఆర్ గారు చేసి చూపించారు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణకి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలోకి తీసుకుపోయిన కేసీఆర్ గారు ఆయన కన్న కళలు ఫలించినవి. తెలంగాణ ఆవిర్భవించినందుకు తెలంగాణ ఏ రీతిలో అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. దేశంలో ప్రతి వాళ్ళు కూడా తెలంగాణను ప్రాతిపదిక తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మన తెలంగాణను పర్యటించిన సంగతి మీకు అందరికీ తెలుసు. దురదృష్టం ఏంటంటే ఫలితాలు వచ్చి అనుభవించేటప్పుడు ఏమంటారు కదా, కోడిపిల్ల ఎదిగి గుడ్లు పెట్టే టైంకి వచ్చినప్పుడు గద దనుకోరిపోయినట్టుగా పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విపరీతమైన అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో తెలంగాణ పార్టీ ఎటువంటి అధోగతి పాలైందో, ఎటువంటి ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతున్నారో మనందరికీ తెలుసు. చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు, తర్వాత అందరూ కూడా దీని మీద రాయటం కానీ చెప్పడం కానీ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించినారు. 2.5 సంవత్సరాలకే ఒక 20 సంవత్సరాల యొక్క వెనకబాటుతనాన్ని మళ్ళీ చూపించారు. దేశం స్వాతంత్రం కోసం 200 సంవత్సరాలు పోరాటం చేస్తే దేశానికి స్వాతంత్రం వచ్చింది. 15 సంవత్సరాలు పోరాటం చేస్తే తెలంగాణ ఆవిర్భవించింది. మనందరం దురదృష్టవంతులం. ఎందుకంటే ఆవిర్భవించిన తర్వాత అందుకునే ఫలితాలు రోడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత మనమే పోగొట్టుకున్నట్టు అయింది. సరే, ప్రజలు అనుభవం ఉన్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, సరే ఏ నిర్ణయం ఎందుకు తీసుకుంటారో ఎవరిని తప్పుపట్టడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే అలవి కానీ హామీలు ఇచ్చి అమలు చేయలేక చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనందరికీ అర్థంలా కనపడుతుంది. ఇవాళ ఎవరికి చెప్పినా చెప్పకున్నా కూడా కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రతి వాళ్ళకు తెలుసు. కానీ ఏదో మభ్యపెట్టినట్టుగా ఏదో పనికిరాని ముచ్చట్లు ముందర పెట్టేసి పార్టీని అధోగతి పాలు చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, కేసీఆర్ని బదనాం చేయాలనే క్రమంలో వాళ్ళు ఎన్ని పాచికలు వేసినా కూడా సూర్యుని మీద మట్టి పోస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 900075
1751 మరియు 9000422525.